ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మీకు వేలాదిలో వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీరు ఎక్కల చాటు మమ్మల్ని కాపాడుచు నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి మీకే స్తోత్రములు. మరి ఒకసారి మీ పాదాలు చెంతన తండ్రి, మేము కూడి మేము స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని వేడుకుంటున్నాం. మించిన మీ ప్రియుల హృదయంలో నా తండ్రి మీ కార్యం జరిగించండి. మీ ధర్మశాస్త్రం మొదలు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు మా కన్నులను తెరమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 104వ కీర్తన చదువుకుందాం. 104వ కీర్తన మనం చూసినట్లయితే మొదటి వచనం నుంచి మనం ఈ కీర్తనలో 104వ కీర్తనలో కీర్తన దేవుని యొక్క సృష్టిని గురించి వివరిస్తూ జరుగుతూ ఉంది. దేవుని సృష్టి ఏ విధంగా దేవుడు చేశాడు, ఈ సృష్టిలో దేవుడు ఏ విధంగా తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు అనేది, దేవుని యొక్క ఒక పనితీరు అనేది ఎలాగుంటుంది అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ వాక్యంలోంచి మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుడు ఒక శ్రద్ధ కలిగిన దేవుడు, ఆయన ఒక ప్రణాళిక కలిగిన దేవుడు అనేది మనం అర్థం చేసుకుంటాం. మనం ఈ కీర్తన మొదటి వచనంలోంచి చూసినట్లయితే దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని స్తుతించమని కీర్తనకారుడు చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవ, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావముగా ధరించి ఉన్నావు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు అధిక ఘనత వహించిన వాడంట. అంటే ఘనతకు మించిన వాడు, మామూలు ఘనత కాదు. అందరికీ మామూలుగా ఘనత అంటేనే గొప్పతనం. దేవుడు ఘనతకు మించిన వాడు, ఆయన అధికమైన ఘనత ధరించుకున్నవాడు. అంతేకాదు ఆయన మహత్యమును ప్రభావమును కూడా ధరించుకుని ఉన్నవాడంట. మహత్యమును అంటే ఒక తన గొప్పతనాన్ని, తన ప్రకాశమును దేవుడు ధరించుకుని ఉన్నాడు. తన శక్తిని ఆయన ధరించుకుని ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మహత్యమును తన ప్రభావమును దేవుడు ధరించుకుని ఉన్నాడు అని చూస్తున్నాం. దేవుని యొక్క వర్ణనని ఈ కీర్తన మొదటి వచనాల్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత రెండవ వచనంలోంచి మనం చూసినట్లయితే తాను దేవుడు సృష్టిలో చేస్తున్న కార్యాలను గురించి ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తున్నాడు. ఎలాగ దేవుడు సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. రెండవ వచనం నుంచి చూస్తే దేవుడు వస్త్రం వలె వెలుగుని కప్పుకొని ఉన్నాడంట. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎలాగున్నాడంటే వెలుగు వలె ఆయన వస్త్రమును వెలుగుగా ధరించుకుని ఉన్నాడంట. అంటే ఇప్పుడు ఆయన చూసినప్పుడు ఎలాగుంటుందంటే ఒక వెలుగుని చూస్తున్నట్టు ఉంటుంది. ఏంటంటే మామూలుగా ఒక సూర్యుడిని ఒక మనిషి డైరెక్ట్గా చూడలేడు కదా. డైరెక్ట్గా ఒక సూర్యుడిని చూడలేం, ఎందుకంటే దాని ప్రకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి కొన్ని వేల స్టార్స్ని తయారు చేసిన దేవుడు ఆయన ఎంత ప్రకాశమానంగా ఉంటాడో, ఎంత గొప్పవాడుగా ఉంటాడో, ఆయన వెలుగు ఎంత గొప్పది అనేది మనం ఆలోచన చేస్తే ఆయన చాలా గొప్ప దేవుడు, చాలా ప్రకాశమానమైన దేవుడు. ఆయన పోలుస్తారు కదా, కోటి సూర్యుల కాంతిని కూడా మించిన కాంతి కలిగిన దేవుడు. ఆయన అంత ప్రకాశం. ఏంటంటే ఆయన నిజముగా డైరెక్ట్గా చూసిన ఏ మనిషి కూడా బ్రతకలేడు. మనం పౌలుని దేవుడు దర్శించిన సందర్భంలో కూడా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటంటే పౌలు దమస్కుకి ప్రయాణమై వెళుతూ ఉంటుంటే తన గుర్రం మీద తను ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్న సమయంలో ఏం జరిగిందంట, సడన్గా అకస్మాత్తుగా ఏం జరిగిందంటే పౌలు మీద ఆకాశంలోంచి ఒక వెలుగు పడుతుంది. వెలుగు పడుతుంటే ఎంత శక్తిమంతుడుగా ఉన్నాడు పౌలు అంటే, ఆయన ఒక ఈ లోకంలో అథారిటీ కలిగి ఉండటం కాదు, తను ఏం చేస్తున్నాడంటే అనేక మందిని మనం 8వ అధ్యాయం 2వ వచనంలోంచి 3వ వచనంలో చూసినట్లయితే, భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపిస్తున్న సమయంలో
చూస్తే సౌలు ఇంటింటా చుచ్చి పురుషులని స్త్రీలని ఈడ్చుకొని బయటకు వచ్చి వాళ్ళని చెరసాల్లో వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సౌలు ఏం చేస్తాడంటే మనుషుల్ని ఈడ్చుకొచ్చి వాళ్ళని హింసించేవాడుగా, ఏంటంటే శారీరకంగా కూడా ఎంతో కొంత బలవంతుడిగా ఉన్నాడు. అలాంటి ఏంటంటే ఒక మనిషి శారీరక బలాన్ని కూడా తట్టుకోలేదు. ఏంటంటే ఇక్కడ మనం చూస్తే 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనంలో ఏంటంటే పౌలు ప్రయాణమై వెళ్తూ ఉంటుంటే సడన్గా ఒక వెలుగు వచ్చిందంట. వెలుగు వచ్చేసరికి పౌలు అకస్మాత్తుగా వచ్చిన ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చి అతని చుట్టూ ప్రకాశించగానే వెళుతున్న ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడంట, నేల మీద పడిపోయాడంట. ప్రకాశంని చూసి పడిపోగానే తనకు ఒక వాయిస్ వినపడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు అనే ఒక మాట సౌలు వింటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా, ఆ ప్రకాశమును తట్టుకోలేక శారీరకంగా ఎంతో కొంత బలవంతుడిగా ఉన్నవాడు, బలహీనుడైతే కాదు కదా. అలాగ ఉన్న సౌలు కూడా ఏమైపోయాడంటే నేల మీద పడిపోయాడంట. ఇంకా కింద వచనాల్లో చూస్తే ఆ పడిపోయిన తర్వాత సౌలు కళ్ళు తెరిస్తే చూడని కూడా చూడలేకపోతున్నాడు. ఆ వెలుగు యొక్క దెబ్బకి కానివ్వండి. అక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలోనే 8వ వచనంలో మనం చూసినప్పుడు సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులో నుండి నడిపించిరి అని చూస్తున్నాం. దమస్కులోనికి నడిపించిరి అని చూస్తున్నాం. ఏంటంటే పౌలు నేల మీద పడినప్పుడు ఏం జరిగిందంట, లేచి కన్నులు తెరిచి చూశాడంట. దేవుడు మాట్లాడిన తర్వాత కన్నులు తెరిచి చూస్తే ఆ వెలుగుకి సౌలుకి ఏం కనపడట్లేదంట. కళ్ళు తెరిచినా కూడా ఏమీ కనపడట్లేదు. మీరు ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఒక ఎక్కువ వెలుగుని, ఒక సూర్యుడిని కానీ మీరు డైరెక్ట్గా చూసినప్పుడు ఏంటంటే కొంతసేపటికి మీరు అటు నుంచి చూసిన తర్వాత మళ్ళీ ఒక పక్కకు చూస్తే కొద్దిసేపు మీకు కనపడకపోవచ్చు, లేదంటే బాగా ఎండలోంచి నీళ్ళలోకి వచ్చినప్పుడు కూడా కొద్దిసేపు మనం చూడలేకపోవచ్చు. కానీ కొంతసేపు తర్వాత మళ్ళీ మన కళ్ళు సెట్ అవుతాయి, కనపడతాయి. అయితే ఆయన చూసిన వెలుగు యొక్క ప్రభావం ఎలాగుందంటే ఆయన ఒక పొరలాంటివి కప్పేసి ఏమీ చూడలేనటువంటి పరిస్థితుల్లోనికి సౌలు వెళ్ళిపోయాడు. ఏంటంటే దేవుని ప్రకాశం అనేది అది మనిషి యొక్క కళ్ళతో చూడలేనటువంటిది, అది బహు ఎక్కువగా ఏంటంటే అత్యంత ప్రకాశమానమైన దేవుడు ఆయన. అదే అక్కడ చెప్తున్నాడు, వస్త్రాన్ని ఆయన వెలుగుని ఆయన వస్త్రంలాగా కప్పుకొని ఉన్నాడంట. అంటే ఎంతటి వెలుగులో దేవుడు ఉంటాడో మనం ఆలోచన చేయాలి. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆయనలో ఏ చీకటి లేదు, అత్యంత వెలుగుని తను ఏం చేశాడంటే ధరించుకుని ఉన్నాడు, మహిమని ఆయన ధరించుకుని ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే దేవుడు చేతి పనులు మనం క్విక్గా చూసినట్లయితే కింద ఆయన ఏం చేశాడంటే తెరను పరిచినట్టు ఆకాశ విశాలన్నీ పరిచాడంట. మీరు ఏదైనా ఒక స్క్రీన్ని కానీ ఏదైనా మీరు ఇలా లాగితే ఎలాగైతే లాగుతారో అలాగ తెరను ఎలాగైతే పరుస్తారో అలాగ దేవుడు ఏం చేశాడంట, ఆకాశాన్ని పరిచిన వాడంట. అంటే మీరు కర్టెన్ లాగినంత ఈజీగా దేవుడు ఆకాశాన్ని తయారు చేశాడు, ఆయన ఆకాశాన్ని పరిచాడు అని దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉంది. ఎంతైనా కష్టపడాలా కర్టెన్ని ఇలా లాగాలంటే? అవసరం లేదు కదా. కాబట్టి దేవుడు ఆకాశంను అలాగ పరిచి ఉన్నాడని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. ఆ తర్వాత జలములలో ఆయన తన గదులకు దూలములు వేసి ఉన్నాడంట. మేఘములను ఆయనకి వాహనాలుగా చేసుకుని గాలి రెక్కల మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడంట. ఆయన సంచరిస్తూ గమనము చేస్తున్నాడని మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే దేవుడు ఏంటంటే ఇది చూసి కొంతమంది మళ్ళీ దీన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏంటంటే వాళ్ళకి పలానా జంతువు, కొందరికి పలానా జంతువు వాహనం అంట, ఇంకొందరికి పలానా జంతువు వాహనం అంట, ఇంకొకరికి ఇంకొక జంతువు వాహనం అంట, అలాగే యేసు ప్రభుకి మేఘం అనేది ఒక వాహనం అంట. ఇలా చెప్పుకుని అందరితో ఏంటంటే ఒక పోలికను పెట్టేసుకుంటున్నారు, అందరితో పోల్చుకుని అందరిలాగానే. ఏంటంటే ఈయన అందరితో కాదు, యేసు ప్రభు అనేది ఆయన పరిశుద్ధుడు, ప్రత్యేకమైన దేవుడు. ఆయన గాలి రెక్కల మీద ఆయన గమనము చేయుచున్నాడు. అంటే అది లేకపోతే ఆయన ప్రయాణం చేయలేడా అంటే అది ఆయన యొక్క అథారిటీకి, ఆయన యొక్క తన యొక్క శక్తి యొక్క పరిపూర్ణతకి అది ఉదాహరణగా అది ఒక రిజెంబ్లెన్స్గా ఉంది. అంతేగాని ఇప్పుడు వాహనము అది ఆయనకు కావాలి, ఆయన మేఘాల మీద పలానా వాళ్ళు పలానా దాని మీద ప్రయాణం చేస్తారు, అలాగే యేసు ప్రభు దీని మీద ప్రయాణం చేస్తాడని కాదు. కానీ దేవుని యొక్క ఆయన సాధనముగా అది ఏంటంటే దేవుని రాకడకి సాదృశ్యంగా ఆయన ఆరోహణమై ఎలాగెళ్ళాడో అలాగే ఆయన మళ్ళీ రాబోతున్నాడు అనే దానికి గుర్తుగా ఆ మేఘములు అనే దాన్ని పదే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను వాడుతూ ఉన్నారు. అంతేగాని ఆయనకి ఆ వాహనం లేకపోతే కదలలేడా, లేదంటే అది ఒక వాహనమా ఆయనకి అందరికీ ఉన్నట్టు ఈయనకి ఈ వాహనమా అన్నట్టుగా కాదు. కానీ అది ఆయన యొక్క
అథారిటీకి సాదృశ్యంగా ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడంటే గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడంట. అసలు గాలిని ఎవరైనా చూసారా అంటే చూడలేదు. అలాంటిది గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడంట. అంటే ప్రతి చోట ఆయన సంచరించే దేవుడు, ప్రతి చోట ఆయన ఉండే దేవుడు, గాలిని కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకున్న దేవుడు, వాయువులను తన దూతలుగాను అగ్నిజ్వాలలను తన పరిచారకులుగా ఆయన చేసుకుని ఉన్నాడంట. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన దూతలను ఆయన ఏం చేశాడంటే వాయువులుగా చేసుకున్నాడంట. అదేవిధంగా తన సేవకులను ఆయన అగ్నిజ్వాలలుగా చేసుకున్నాడంట. కాబట్టి దేవుని దూతలు వాయువుల వల్లే చేశాడు, దేవుని యొక్క సేవకుల్ని ఆయన అగ్నిజ్వాలల వల్లే చేశాడంట. కాబట్టి దేవుని యొక్క సేవ చేసే వాళ్ళు ఎలాంటి అగ్నిజ్వాలలుగా ఉన్నారో మనం కూడా ఏంటంటే ఈ లోకంలో ఉంటున్న మనం ఎలాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఒక అగ్నిజ్వాలల వల్లే ఉండాలి, ఎప్పుడు మండుతూ ప్రకాశించే వారంగా ఉండాలి. యోహాను సువార్తలో మీరు చూసినట్లయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని చెప్తున్నాడు. మండుచూ ప్రకాశించే వ్యక్తి అంట ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. అయితే మనము దాని పరిచారకులను గురించి వారిని అగ్నిజ్వాలలుగా చేసుకుంటున్నానని చెప్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి కూడా చెప్తున్నది ఏంటంటే ఆయన ఏంటంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలాగున్నాడంటే ఆయన మండుచూ ప్రకాశిస్తున్న దీపంగా ఉన్నాడంట. మనం మండే స్థితిలో ఉన్నామా, వెలిగే స్థితిలో ఉన్నామా, ఆరిపోయిన స్థితిలో ఉన్నామా, ఎలాంటి స్థితిలో ఉన్నాం, చల్లారిపోయామా అనేది మనం ఆలోచన చేసుకుందాం. తన సేవకుల్ని ఆయన పరిచారకులుగా చేసుకున్నాడంట. భూమి ఎన్నటికీ కదలకుండా ఆయన ఏం చేశాడంట, దానికి పునాది వేసినట్టుగా చూస్తున్నాం. కదలకుండా భూమికి పునాది వేసినట్టుగా చూస్తున్నాం. సో ఇవన్నీ మనకి ఎందుకు అంటే మనం ఆలోచన చేద్దాం. ఏంటంటే ఆయన జలములలో తన గల్లులు వేయటం, మేఘములను ఆయన ఏ విధంగా వాడుకుంటున్నాడు, తర్వాత తన పరిచారకులను దేవుడు ఎలా చేశాడు. కింద చూస్తే భూమిని దేవుడు ఏం చేశాడంట, పునాదులు వేశాడంట. అయితే భూమిని పునాదులు ఆయన వేసినట్టుగా ఆయన దాని పునాదుల మీద స్థిరపరిచాడు అని దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుని వాక్యం చెప్పేది. అంతేగాని భూమికి పునాదులు ఉన్నాయి, దేవుడు దాన్ని ఒక స్ట్రాటజీతో ఒక విధంగా మనం చూసినట్లయితే మీరు పునాదులు ఏ విధంగా అయితే వేస్తారో, ఇటుక మీద ఇటుకలు పెట్టి పునాదులు ఎలాగైతే వేస్తారో, మీరు ఎర్త్ యొక్క ఆ యొక్క పిక్చర్ని చూసినట్లయితే దాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే కొన్ని భాగాలుగా క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని చెప్పేసి భూమిని ఆయన అంచెలంచెలుగా ఒక కట్టడంలాగా పునాది వేసి ఆయన కట్టిన భూభాగం అనమాట. ఆయన పునాది వేసి దీన్ని చేశాడు. అంతేగాని నేను అనటం కాదు, ఏంటంటే నేను వేరే వాళ్ళని అనే ఉద్దేశంతో కాదు. కానీ అనేక మంది చెప్తున్నట్టుగా కొన్ని జంతువులు మనల్ని మోయట్లేదు, లేదంటే కొన్ని ఎక్కడో ఏదో తేలతా భూమి లేదు. కానీ అంటే తేలట అంటే ఆయన శూన్యంలో భూమిని వేలాడదీశాడు. అయితే కొందరు చెప్తున్నట్టుగా ఏదో జంతువు యొక్క భుజాల మీద లేదంటే వాటి ముక్కు మీద ఇలాగా భూమి అనేది వేలాడట్లేదు. అది సైన్స్ కూడా చెప్తున్న సత్యం కదా. అలాగా బైబిల్ కూడా చెప్తున్నది ఏంటంటే దేవుడు దీనికి పునాదులు వేసి దీన్ని స్థిరపరిచాడంట. ఎలాగ స్థిరపరిచాడంటే మీరు ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే, వేల సంవత్సరాలకి గడిచిపోయినా సరే భూమి తన కక్షలో తాను తిరుగుతుంది. తన యొక్క ఆర్బిట్ ఏదైతే ఉందో దానిలోనే భూమి తిరుగుతుంది. కానీ దానిలోంచి కొంచెం ఇలా బయటకు వచ్చినా, కొంచెం ఒక 1 డిగ్రీ అటు 1 డిగ్రీ ఇటు వెళ్ళినా సరే భూమి యొక్క మనం చూస్తున్న ఈ వాతావరణం అంతా మారిపోతుంది. కాబట్టి ఏంటంటే ఒక డిగ్రీ కొంచెం భూమి సూర్యుడి వైపు నుంచి కొంచెం యువతలకి కదిలినట్లయితే ఎక్కువ ఫ్రీజ్ అయిపోతుందని, లేదంటే కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఎక్కువ వేడి పెరుగుతుందని ఈ విధంగా శాస్త్రవేత్తలు కొన్ని స్టడీస్లో చెప్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఏది పర్ఫెక్ట్ లొకేషన్ భూమి ఉండటానికి, మనిషి జీవించడానికి ఏ ప్రాంతంలో ఉంటే, సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంటే భూమికి మంచిది అన్నీ కూడా క్యాల్కులేట్ చేసి దేవుడు ఒక్క మాట చెప్పంగానే అది ఆ విధంగా జరిగింది. దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన పనితనం ఇక్కడ కనపడతా ఉంది. ఆ తర్వాత మనం 6వ వచనం నుంచి చూసినట్లయితే దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయాను అని మనం చూస్తున్నాం. ఏంటంట దాని మీద అగాధ జలములు కప్పేసి ఉన్నాయంట వస్త్రములలాగా. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉంటుంది చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో
భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని మనం చూస్తున్నాం. ఏంటంటే భూమి నిరాకారంగా ఉన్న సమయంలో, శూన్యంగా ఉన్న టైంలో చీకటి అంతా కమ్ముకుని ఉందంట, వెలుగు అనేది లేకుండా ఉందంట. ఆ తర్వాత జలముల పైన దేవుని ఆత్మ అనేది అలాగా సంచరిస్తున్నట్టుగా, అల్లాడుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా సృష్టి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన గద్దెంపగానే అవి పారిపోయినాయి అంట. చూడండి, దేవుని యొక్క ఉరుము వంటి దేవుని యొక్క శబ్దాన్ని విని అవి త్వరగా పారిపోయినాయి అంట. ఒక గద్దిస్తే ఒక మనుషులు ఎలాగైతే పారిపోతారో ఇలాగా నీళ్లు ఏం చేస్తున్నాయి అంట, అవి కొండల్ని అన్నిటినీ ముంచి వేసుకుని అంత ఉన్నతంగా ఉన్న వాటర్ అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఏమైపోయినాయి అంటే ఎటువే అటు పారిపోయినాయి అంట. చూసారా, ఏంటంటే దేవుని యొక్క కమాండ్ ఎలా ఉందో చూడండి సృష్టి మీద. దేవుని యొక్క సర్వశక్తి, ఆయన సార్వభౌమ అధికారం ఎలాగుంది, హౌ ఆల్మైటీ గాడ్ ఈజ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత శక్తి కలిగిన దేవుడు అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఆయన ఒక మాట చెప్తేనే సమస్తం జరిగినాయి. కానీ అన్నిటిలోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నీళ్లు వెళ్తున్నాయి. ఆయన ఇలా అనగానే ఆకాశం సెట్ అయింది. కానీ సెట్ అవ్వంది ఏంటంటే నీ జీవితము, నా జీవితాలు దేవుని సన్నిధిలో సెట్ అవ్వట్లేదు. ఏంటంటే ఆయన ఒక మాట చెప్పగానే ఆకాశం అవ్వలేదా? ఆయన ఒక మాట చెప్పగానే నీళ్లు పరిగెత్తుకునలేదా? ఆయన ఒక మాట చెప్పగానే భూమి సెట్ అవ్వలేదా? అన్నీ సెట్ అయినాయి, కానీ మన జీవితాలు ఎందుకు సెట్ అవ్వట్లేదు? దేవుడు చేయలేడా? ఇప్పుడు వాటిని ఒక మాటతో చేశాడు అంటున్నాడు కదా, నా జీవితాన్ని ఎందుకు చేయట్లేదు? ఒక మాటతో నువ్వు మారిపో అంటే నీ జీవితం మారిపోదా? అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే వాటికి జీవం లేదు, వాటికి జీవితం అనేది లేదు, వాటి పుట్టు పూర్వతరాలనే వాటికి తెలియదు, వాటిలో దేవుని ఆత్మ అనేది లేదు, అంతేకాకుండా వాటికి ఒక స్వాతంత్రం అనేది లేదు. అయితే దేవుని ఆత్మ ఏంటంటే నీకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు నీకు ఒక ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. ఏంటంటే నీకు ఏది మంచి ఏది చెడు అని వివేచించుకోవడానికి నీకు ఒక మైండ్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేసుకుని ఏంటంటే ఓకే దేవుడు నన్ను చేయమంటున్నాడు, దేవుని చిత్తం ఇది నా పట్ల అని మనం ఆలోచన చేసుకుని మనం ఆ విధంగా నడుచుకోవాలి. అంతేగాని ఒక ప్రాణం లేని ఒక సృష్టిని దేవుడు ఎంత ఇల్లిజిబుల్గా, ఎంత ఒక లెక్క లేకుండా ఇలా చేయి, ఇలా జరుగు అనగానే అది ఎలా అయితే జరిగిపోయిందో, నిన్నంత లెక్క లేకుండా దేవుడు చేయాలని కాదు, నీకు వాల్యూ ఇచ్చాడు దేవుడు, నీకు ఒక ఘనతను, ఒక గౌరవాన్ని ఇస్తున్నాడు. ఇది మంచిది, ఇది చెడు అని చెప్పి నీకు ఒక రెస్పెక్టబుల్, ఆనరబుల్ ఒక పొజిషన్లో దేవుడు నిన్ను పెట్టి ఇలా చెయ్యి అని దేవుడు నేను చెప్తున్నాడు. చెప్తే నువ్వు ఈడ్చుకుని వస్తే రాలేమంటే వస్తావు. అయితే దేవుడు నీకు ఒక గౌరవాన్ని, ఒక రెస్పెక్ట్ని ఇచ్చి ఇది మంచి ఇది చెడు నువ్వు ఏది చేస్తావో చెయ్యని దేవుడు నీకు ఏంటంటే ఆదికాండం మొదట్లోనే ఒక రాజుగా దేవుడు మనిషిని భూమి మీద పెట్టాడు. ఆదికాండం మొదటి అధ్యాయం చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశపు పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారికి చెప్పాడంట. ప్రతి దాన్ని కూడా ఏలమన్నాడు, ఏలికగా దేవుడు చేశాడు, రాజులుగా మనల్ని పుట్టించాడు. అయితే మొత్తాన్ని తీసుకెళ్ళి సాతాను చేతిలో పెట్టేశాడు మనిషి. సో ఏంటంటే మనిషిని కూడా అలా చేయొచ్చు, కానీ మనిషికి దేవుడు విలువనిచ్చాడు. కాబట్టి నువ్వు వాటితో ఒక ప్రాణం లేని ఒక చేపతో, కుక్కతో సమానం కాదు కదా. నీకు రోడ్డు మీద ఉన్న కుక్కకి తేడా ఉందా అంటే కోపం వస్తుంది మనుషులకి. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు వాల్యుబుల్ అని. కుక్కతో సమానంగా నన్ను ఎంచుతావా అనుకుంటారు మనుషులు, అవునా? కాబట్టి నీకు అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే, నీకంటే నువ్వెంత రెస్పెక్ట్ నీకు ఇచ్చుకున్నావో అంతకు మించిన రెస్పెక్ట్ దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి నేను ఘనపరిచి దేవుడు నీకు ఏది కరెక్ట్ అని నీకు చెప్తున్నాడు. కానీ నేను బలవంతంగా ఒక జంతువును, ఒక ప్రాణం లేని దాన్ని ఈడ్చుకుని వెళ్ళినట్టు నేను ఈడ్చుకుని వెళ్ళట్లా. కాబట్టి ఒక సెన్సిబుల్ పర్సన్గా, ఒక దేవుడిచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేద్దాం. అయ్యో ఒక మాట చెప్తే భూమిని తిరగాలి, భూమి కలుగునుగా, కానీ దేవుడు ఆదికాండము మొదటి అధ్యాయంలో చెప్పిన దగ్గర నుంచి భూమి తిరుగుతూనే ఉంది. ఏ రోజైనా ఒక్క సెకండ్ రెస్ట్ తీసుకుంటాను దేవుడిని అడిగిందా? అడగల. సూర్యుడు ప్రకాశించాలంటే ప్రకాశిస్తూనే ఉంది. ఆయన వర్షం కురమంటే కురుస్తుంది, గాలి విసరమంటే విసురుతుంది. ప్రకృతిలో సమస్తం కూడా ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది. సముద్రపు ఆయన హద్దులు పెడితే ఆ హద్దుని దాటి అది రాలేదు. ఒక్కసారి నువ్వు వెళ్ళని దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఎప్పుడు సముద్రం అక్కడ దాకా వచ్చి ఎందుకు ఆగిపోవాలి అలలు అనేవి?
దేవుడు ఇచ్చి వాటికి హద్దులు పెట్టేశాడు అంతే. ఇక్కడ ఉంటుంది చూడండి, మనం చదివిన 104వ కీర్తనలోనే మనం చూసినట్లయితే 8వ వచనంలో, నీవు వాటికి నియమించిన చోటుకు పోటుకై అవి పర్వతములెక్కను పల్లములకు దిగను, అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీ వాటికి నియమించితివి అని అక్కడ చెప్తున్నాడు. ఏంటంటే దేవుడు వాటికి ఒక సరిహద్దును నియమించాడంట. ఆయన ఏంటంటే అది అక్కడ నుంచి దాటకుండా నువ్వు ఇక్కడ దాకే పరిమితం, దీన్ని దాటి వెళ్ళొద్దు, ఇదే నీ లిమిట్ అంటే అది లిమిట్స్లో ఉండిపోయింది. నీకంటూ ఒక లిమిట్స్ ఉన్నాయని దేవుడు చెప్తుంటే నువ్వు లిమిట్స్లో ఉంటున్నావా? విర్రవీగిపోతుంది కదా దుష్టత్వం ఈ లోకంలో. కాబట్టి ఏంటంటే లిమిట్లెస్గా ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పాపం చేయడానికి వినియోగించుకుంటున్నాం. దేవుడిచ్చిన ప్రతి వనరులని మన యొక్క స్వార్థానికి, మన దుర్బుద్ధికి, మన యొక్క ఇచ్చలను నెరవేర్చుకోవడానికి, మన సుఖభోగాలకి వాడుకుంటున్నాం తప్ప ఇది దేవుడు ఎందుకు ఇచ్చాడు, నన్ను ఇలా ఎందుకు పెట్టాడు, నేనేం చేయాలి అనేది ఆలోచన మనం కలిగి ఉంటున్నామా లేదా ఆలోచన చేసుకుందాం. ఇంకా కింద వచనాలు చూసినట్లయితే దేవుడు వాటికి సరిహద్దులు నియమించి ఇంకా ఏం చేశాడంటే కొండల లోయల్లో నీటి బుగ్గల్ని పుట్టిస్తూ ఉన్నాడంట. ఇప్పుడు మన దగ్గరికి ప్రవహించుకుంటూ వచ్చే నీళ్ళన్నీ కూడా ఎక్కడెక్కడో కొండల్లో గుహల్లో పుట్టి అవి ఏం చేస్తున్నాయంటే ప్రవహించుకుంటూ ఎక్కడో చిన్న స్ప్రింగ్ లాగా మొదలయ్యి, చిన్న ఓటలాగా మొదలయ్యి పెద్ద పెద్ద నదులు మన దగ్గరికి ప్రవహించుకుంటూ వస్తూ ఉన్నాయి. వాటికి తోడు రివర్స్ వర్షాలు కూడా తోడైనప్పుడు ఆ ప్రవాహం ఇంకా పెరిగి మన దగ్గరికి ప్రవాహంగా వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశాడంటే దేవుడు కొండల్లో నీటి బుగ్గలను పుట్టిస్తూ ఉన్నాడు. అవి మన్యంలో అరణ్యాల్లో పారుకుంటూ వస్తూ ఉన్నాయి. అడవి జంతువులకి దాహం తీరుస్తూ ఉన్నాయి. వాటి వలన గాడిదలు, అడవి జంతువులు దప్పికను తీర్చుకుంటూ ఉన్నాయి. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసం చేస్తున్నాయి. అంటే చూడండి, దేవుడు ఒక ప్లాన్గా ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని చేశాడు, నీటిని చేశాడు. ఆ నీటి ప్రవహించుకుంటూ వెళ్ళాలి. ఆ నీరు ప్రవహించినప్పుడు ఏం జరగాలంటే వాటికి అక్కడున్న జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ దాహం తీరాలి. ఆ తర్వాత అక్కడ ఏవైతే పక్షులు ఉన్నాయో వాటి దాహానికి నీరు ఉపయోగపడాలి. ఇంకా మనం కింద చూసినట్లయితే ఆయన 14వ వచనంలో పశువులకి గడ్డిని ఇస్తున్నాడంట. వాటర్తో పాటు ఆయన గడ్డిని ఇస్తున్నాడంట. నరుల ఉపయోగానికి కూరగాయలు ఇస్తున్నాడంట. వీటిని నీ కోసం చేశాను కాబట్టి వీటిని నువ్వు వాడుకో, ఇవి నీ కోసం చేశాను నువ్వు వాడుకో. దేవుడు మనం చూసినట్లయితే చాలా రకాలు ఏంటంటే జంతువుల్లో శాకాహారం ఉన్నాయి, మాంసాహారం ఉన్నాయి. తర్వాత మనుషుల్లో కూడా రకరకాల మనుషులు ఉన్నారు కదా. మనుషులు వెళ్ళి ఏంటంటే ఏది పడితే అది తినరు. మనుషులకంటూ ఒక శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు నియమించాడు. జంతువులకు మరొక ఆహారాన్ని నియమించాడు. ఇలాగ దేవుడు ప్రతిదానికి ఎవరికి ఏది కావాలో జంతువులతో సహా దేవుడు ఏం చేశాడంటే ప్లాన్ చేసి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 15వ వచనంలో చూసినట్లయితే ఇలాగ ఆ భూమిలో నుంచి మొలిపించిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట, అందుమూలంగా భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించున్నాడు. ఇప్పుడు ఈ భూమిలో నుంచి పుట్టిన వృక్షంలోంచి ఏమొస్తున్నాయంట, ఆహారం వస్తుందంట, ద్రాక్షారసం వస్తుందంట, కావాల్సిన డ్రింక్స్ వస్తున్నాయంట. అంతేకాకుండా కావాల్సిన రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు కదా. ఆల్మండ్ ఆయిల్ వాడతారు, తర్వాత ఆలివ్ ఆయిల్ వాడతారు, కోకోనట్ ఆయిల్ వాడతారు, గ్రౌండ్నట్ ఆయిల్స్ వాడతారు, సన్ఫ్లవర్ ఆయిల్స్ వాడతారు. ఇలా రకరకాల ఆయిల్స్ అన్నీ వాడుతూ ఉంటారు మనుషులు కదా. ఈ మనుషుల యొక్క ముఖాలకి, ఎక్స్టర్నల్ యూస్కి, ఇంటర్నల్గా తినటం, భోజనం చేయడానికి, వైద్యానికి వాడే నూనెలు, ఇలాగ రకరకాల వాటిని దేవుడు ఏం చేశాడంటే ఆ మొక్కల్లో నుంచి దేవుడు పుట్టిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన వలన ఏం చేస్తున్నాడంటే 16వ వచనంలో వృక్షములు తృప్తి పొందుతున్నాయంట. ఆయన నాటిన దేవదారు వృక్షాలు కూడా తృప్తి పొందుతున్నాయంట. తర్వాత ఆకాశ పక్షులు ఏం చేస్తున్నాయంటే గూళ్ళు కట్టుకుంటూ ఉన్నాయంట. తర్వాత కొంగలు సరళ వృక్షముల పైన అవి నివాసం చేస్తున్నాయంట. ఇలాగా దేవుడు ఏం చేశాడంటే అన్నిటికీ ఒక నివాసాన్ని, ఈ పక్షులు ఇక్కడ ఉండాలి, ఇవి ఇక్కడ ఉండాలి, తర్వాత ఈ మొక్కలు ఎలాగ ఉండాలి, ఆ మొక్కలు అలాగ ఉండాలి, ఇవి ఎలాగుండాలి, ఈ ప్రాంతంలో ఈ చెట్లు ఉండాలి, ఈ ప్రాంతంలో ఈ జంతువులు ఉండాలి, అన్ని ప్రాంతాల్లో అన్ని మొక్కలు ఉండవు, అన్ని ప్రాంతాల్లో అన్ని జంతువులు ఉండవు. ఏంటంటే దేవుడు రకరకాల వెజిటేషన్స్ని, రకరకాల జంతువుల్ని, రకరకాల కండిషన్స్ని, రకరకాల క్లైమేట్స్ని దేవుడు క్రియేట్ చేశాడు. ఏంటంటే ఇవన్నీ నాకెందుకు అంటే దేవుడు ఎంత ఒక నేర్పరైన శిల్పకారుడు ఒక శిల్పాన్ని ఎంతగా సృష్టిస్తాడు. ఒక పెయింటర్ ఒక పిన్ టు పిన్ ఒక పెయింట్ చేసే తన చిత్రాన్ని ప్రతి దాన్ని కూడా ఎంత సూక్ష్మంగా పరీక్షించుకుంటూ గీస్తాడో అంత సూక్ష్మంగా
ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది, ఎవరికి ఏది ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మాట వింటున్న నువ్వు ఇప్పుడు ఈ ప్రదేశంలో ఉండటం దేవుని చిత్తం, నువ్వు ఇక్కడ ఉండాలని దేవుని చిత్తం కాబట్టి ఉన్నావు. కొంతమంది అనుకుంటారు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నన్ను ఎందుకు ఇలాగున్నారు, నాకు ఇక్కడ ఇష్టం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి నీ పట్ల ఒక చిత్తం ఉంది. కాబట్టి ఆ చిత్తాన్ని దేవుని ఏంటో తెలుసుకుని మనం నెరవేర్చాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయా స్థలాల్లో చెట్లు ఎందుకు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, చెట్లు అంటే చెట్టుకు తెలియదు ఎందుకు ఉందో, అయితే పక్షులకు తెలుసు ఈ చెట్టు ఉండబట్టి నేను దాని మీద గూడు కట్టుకుంటున్నాను. మనుషులకు తెలుసు ఈ చెట్టు ఉండబట్టి దాని కూరగాయలు దాని ఆకులు నేను వాడుకుంటున్నాను. జంతువులకు తెలుసు ఈ చెట్టు ఉండబట్టి ఆ ఫుడ్ని నేను తినగలుగుతున్నాను, ఆకుల్ని నేను తినగలుగుతున్నాను. ఇలాగా ఏంటంటే నువ్వెందుకున్నావో నీకు తెలియదు, కానీ నువ్వు ఎంత వాల్యుబులో నీ ఆబ్సెన్స్ అనేది, నువ్వు ఇక్కడ నువ్వు అక్కడ ఆ ప్లేస్లో ఉన్నావంటే ఊరికే లేవు. నీ కుటుంబంలోనా, నీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లోనా, నీ రిలేటివ్స్లోనా, నువ్వు జాబ్ చేసే ప్లేసెస్లోనా, నువ్వు ఎందుకున్నావో ఒక ఉద్దేశం అనేది ఉంది. కాబట్టి ఆ ఉద్దేశము మనం ఏం చేయాలంటే ఫుల్ఫిల్ చేయాలి. నేను ఎందుకు పుట్టానో, కారణం లేకుండా పుట్టాను, వేస్ట్ జన్మ అని చాలామంది వారిని పుట్టుకని తిట్టుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ఏంటంటే అనవసరమైన పుట్టుక అనేది ఎవరూ లేరు. ఏంటంటే దేవుడు సరదాగా లేదంటే ఏ పని లేక చూసేవాడు కాదు కదా. ఆయన ఏదో చేద్దామని చేసేసినప్పుడు అనుకోకుండా పుట్టేసిన ఒక పనివి కాదు నువ్వు. ఆయన నేర్పుతో ఆయన రూపంలో చెక్కుకున్న ఒక రూపానివి. కాబట్టి మనం ఆలోచన చేసుకుందాం. ఒక చెట్టు ఒక చోట ఉందంటే దానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక నది ప్రవహిస్తుందంటే దానికి ఉద్దేశం ఉంది, ఆకాశానికి దాని పర్పస్ ఉంది, తర్వాత భూమికి దాని దేవుడు సృష్టించడం వెనకాల ఒక ఉద్దేశం ఉంది. అంతటికి మించి నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం కూడా కలిగి ఉంది. మనం కింద చూసినట్లయితే సూర్యచంద్రుల గురించి, జంతువుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 18వ వచనం నుంచి మనం చూస్తే గొప్ప కొండలలో ఏమున్నాయంటే కొండ మేకలు ఉనికి పట్లుగా ఉన్నాయంట, కుందేళ్ళకి ఆ బండలు ఆశ్రయంగా ఉన్నాయంట. 19వ వచనంలో చూస్తే ఋతువుల్ని తెలపడం కోసం ఆయన చంద్రుడిని నియమించాడంట, సూర్యుడికి అస్తమయ కాలం అనేది తెలుసు అని చెప్తున్నాడు. చూసారా ఏంటంటే చంద్రుడు ఎక్కడ ఉండాలి, సూర్యుడు ఎక్కడ ఉండాలి, అన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగమే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ప్రణాళిక అనేది శ్రేష్టమైనది, ఆయన శ్రద్ధగా చేసిన పని ఇదంతా. కాబట్టి ఏది ఊరికనే జరగలేదనేది గుర్తుంచుకుని మనం ఏం చేయాలంటే నేనున్న పని ఏంటి అనేది మనం గుర్తుంచుకోవాలి. సూర్యుడి కంటే తన అస్తమయ సమయం అనేది తెలుసు అంట కదా, తన అస్తమయ కాలము సూర్యుడికి తెలుసు అంట. చూసారా, కాబట్టి సూర్యుడికి తెలుసు ఎప్పుడు ఉదయించాలో. రాత్రులు సూర్యుడు ఉదయిస్తాడా? ఉదయించుడు. ఎందుకంటే తనకు తెలుసు ఉదయాన్నే ఉదయించాలి అని. సూర్యుడు ఉదయిస్తేనే దాన్ని ఉదయం అంటారు కదా. కాబట్టి సూర్యుడికి తన టైం తెలుస్తుంది, చంద్రుడికి తన ప్లేస్ తెలుస్తుంది. అలాగే నీ టైం ఏంటో నీకు తెలుస్తుందా? నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావో నీకు తెలుస్తుందా? యోసేపు జీవితంలో చూసినట్లయితే ఏంటి ఈ జీవితం అంతా, అసలు ఎందుకు జీవిస్తున్నాను, నాకున్న వాగ్దానం ఏంటి, దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి, నేను నిలబడితే నా చుట్టూ నా అన్నల యొక్క పనులు నాకు సాష్టాంగపడినట్టు నాకు కల వచ్చింది. అయితే నేనేంటి, ఈ డబ్బుకి అమ్మువేయబడటం ఏంటి, సొంత అన్నలు నన్ను కొట్టి గోతులో పడేయటం ఏంటి, ఆ తర్వాత నేను ఎక్కడైతే నన్ను అమ్మేశారో అక్కడ నేను ఎంతో నమ్మకంగా పనిచేస్తుంటే ఆవిడ వచ్చి నా మీద లేని నేరాన్ని వేయడం ఏంటి, దేవుడే చేసిన వాగ్దానాలు ఏంటి, జరుగుతున్న పరిస్థితులు ఏంటి అని యోసేపుకి ఎప్పుడైనా అనిపించి ఉండొచ్చు. అయితే ఆయన దేవుడి మీద విశ్వాసం ఉంచాడు, తాను ఉన్న స్థలంలో నమ్మకంగా ఉన్నాడు. తన మీద లేని అభండాన్ని వేసి అసలే బానిసత్వంలో ఉంటే అక్కడ నుంచి తీసుకెళ్లి చెరసాల్లో పడేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ చెరసాల్లో నుంచి మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే యోసేపును పైకి తీసుకొచ్చాడు, బయటకు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి దేవుడు డైరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్ళంటే ఐగుప్తు యొక్క ఎక్కడైతే బానిసగా అమ్మబడ్డాడో, ఎక్కడైతే నీచుడిగా ఎంచబడ్డాడో అదే స్థలంలో తన సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. యోసేపు యొక్క సెలవు లేకుండా ఒకళ్ళు కాళ్ళు చేయి ఆడించడానికి కూడా వీలు లేదని అక్కడ ఫరో ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంతగా దేవుడు హెచ్చించాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఐగుప్తులో యోసేపు ఉండటం వలన దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు చెప్తాడు, యోసేపు తన అన్నలతో చెప్తాడు, నేను రావటం మంచిదే, ఎందుకంటే ఈ కరువు కాలంలో
మన కుటుంబాన్ని పోషించడం కోసం దేవుడు ముందుగా నన్ను పంపించాడు. సో ఈజిప్ట్లో ఉన్నా సరే, శత్రు దేశంలో ఉన్నా సరే ఒక పర్పస్ ఉంది. నువ్వు ఉన్న కష్టమైన పరిస్థితులకు కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నీ కన్నీటి వెనకాల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కన్నీటి వెనకాల ఉద్దేశం ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. అయితే నీ కన్నీటిని వెనకాల దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచాడు. నీ కష్టాల వెనకాల దేవుడు గొప్ప దీవెనను ఉంచాడని గుర్తుపెట్టుకుని దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథం 104 కీర్తన 20 వచనాల్లో మనం చూసినట్లయితే, నీవు చీకటిని కలుగు చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులని తిరుగులాడుతున్నాయి అంట. చీకటి అవగానే అడవి జంతువులు కదులుతున్నాయి. తర్వాత సింహపు పిల్లలు వేట కోసం గర్జిస్తూ ఉన్నాయంట. నైట్ అవ్వగానే ఆహారాన్ని దేవుని చేతుల్లోంచి అవి ఆహారం తీసుకుంటున్నాయి అంట. చూసారా, సూర్యుడు ఉదయిస్తున్నాడంట. నైట్ అయింది, జంతువులన్నీ వెళుతున్నాయి, అవి కావాల్సిన వాటిని తీసుకుంటున్నాయి. కొన్ని జంతువులు నైట్ తిరిగే వాటిని, కాబట్టి అవి వాటి పని చేసుకుని ఏం చేస్తున్నాయి అంటే వాటి వేటను తీసుకుంటున్నాయి, వాటి జీవితాన్ని అవి జీవిస్తున్నాయి. తెల్లవారంగా ఏం జరుగుతుందంటే మనిషి బయలుదేరుతున్నాడు. అదే ఉంటుంది చూడండి, సూర్యుడు ఉదయింపగానే అవి తమ గుహల్లోకి వెళ్ళి పడుకుంటున్నాయంట. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకుంటూ కోసం మనుషులు బయలు వెళుతున్నారంట. ఇలాగ దేవుడు ఏ టైంలో ఎవరు పని చేయాలి, ఎక్కడ ఎవరు ఉండాలి, ఏం చేయాలి, అడవిలో మనుషులను ఊర్లో జంతువులు ఉంటున్నాయా? లేదు. దేవుడు ఏంటంటే అందరం ఒకే భూమి మీద ఉన్న అన్నిటికీ లిమిట్స్ పెట్టాడు దేవుడు. ఈ రోజుల్లో మనుషుల పాపాన్ని బట్టి డిఫారెస్టేషన్ వల్ల అడవులు కొట్టివేయబడి జంతువులు ఊరిలోకి వచ్చేస్తున్నాయి. కానీ లేదంటే ప్రతిదానికి దేవుడు ఒక లిమిట్ పెట్టాడు. దేవుడు ఒక బౌండరీస్ అనేటివి పెట్టాడు. వాటిని ఏది కూడా దాటి రాలేవని గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ కూడా కూర్చుని ఆలోచిస్తున్నాడంటే దేవుని సృష్టిని గురించి భక్తుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఏం చెప్తున్నాడంటే, నీ కార్యములు ఎలా ఉన్నాయి ప్రభువా, ఎన్నెన్ని విధములుగా ఉన్నాయని భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ దేవుని స్తుతిస్తున్నట్టుగా, మహింపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. జ్ఞానం చేత దేవుడు వాటినన్నిటిని నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆ కింద చూస్తే మనము నీటిలోని జీవరాశుల గురించి కూడా చెప్తూ ఉన్నాడు. అక్కడ గొప్ప అదిగో మహాసముద్రం ఉంది, దానిలో లెక్కలేని జీవరాశులు ఉన్నాయి, చిన్నవి పెద్దవి కూడా రకరకాల జీవరాశులు ఉన్నాయి. వాటిలో ఆటలాడటానికి మకరములు ఉన్నాయి, ఓడలు వాటి మీద వెళ్తూ ఉన్నాయి, ఓడలు వెళ్తూ ఉన్నాయి, దాని కింద జీవరాశులు జీవిస్తూనే ఉన్నాయి. గొప్ప ఏంటంటే గొప్ప తిమింగలాలు, బ్లూ వేల్స్ లాంటివి, డాల్ఫిన్స్ లాంటి గొప్ప చేపలు సముద్రంలో వెళ్తూనే ఉంటాయి. అయితే వాటి మీద మనుషులు ప్రయాణం చేస్తున్నారు, ఓడలు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు. కాకపోతే దేవుడు వాటికి కూడా లిమిట్స్ని పెట్టాడు. ఎప్పుడైనా సరే అవి వచ్చి వీటిని మింగివేయటం లాంటివి ఏంటంటే చాలా రేర్గా ఇలాంటి ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం కదా. ఏంటంటే దేవుడు ప్రతిదాన్ని ఒక ప్రణాళికతో దేవుడు సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఓడలు నడుస్తున్నాయంట, మకరములు దానిలో ఆటలాడుతూ ఉన్నాయంట. 27వ వచనంలో మనం చూసినట్లయితే, తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుతున్నాయి. ఈ సముద్రంలో ఉన్న జీవులు కూడా ఏం చేస్తున్నాయి అంటే నీ తగిన కాలంలో దేవుడు నాకు ఫుడ్ పెడతాడని అవి ఎప్పుడు టైం వస్తుందా అని దేవుని యొక్క టైం కోసం ఎదురు చూస్తున్నాయంట. చూసారా, ఒక దేవుని రూపంలో చేయబడలేదు, ఆయన మాటతో సృష్టించిన సృష్టి అంతటిని దేవుడు ఎంత కేర్ తీసుకుంటున్నాడో చూడండి. అదే చెప్తున్నాను, దేవుని యొక్క ప్లాన్ ఎలా ఉందో దీనిలో కనపడుతుంది. అంతేకాకు ప్రతి దాని మీద దేవుడు చూపిస్తున్న ఆ శ్రద్ధ అనేది, ప్రత్యేక శ్రద్ధ అనేది ఎలా ఉందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన శ్రద్ధ కలిగిన దేవుడు, ఆయన పట్టించుకునే దేవుడు కాదు. చాలామంది చెప్తుంటారు దేవుడు పట్టించుకుంటున్నాడా, చూస్తున్నాడా లేదా అని. అయితే ఆయన అలాంటి దేవుడు కాదు, ఆయన చూస్తున్న దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన గుప్పిలు విప్పితే ఆ నీటిలో ఉన్న జీవులన్నీ తింటున్నాయంట. అదేవిధంగా మనం చూసినట్లయితే 21వ వచనంలో కూడా ఆయన చేతిలో నుండి అడవి జంతువులన్నీ ఆహారాన్ని తీసుకుంటున్నాయంట. ఈరోజు నాకు ఆహారం లేదు, రేపు ఏంటో నా పరిస్థితి తెలియట్లేదు, జీతాలు రావట్లేదు, కట్టుకోవడానికి అప్పులు తీరట్లేదు అని చాలామంది ఆందోళన పొందుతూ ఉంటారు. అయితే దేవుడు నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడని గ్రహించినప్పుడు నువ్వు టెన్షన్ పడవు, భయపడవు, కానీ దేవుడిని అడుగుతావు, దేవుని మీద ఆధారపడతావు. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క అవసరతలని, అక్కర్లన్నిటినీ తీర్చుతాడు. ఆయన యొక్క చేతిలో నుండి వీటన్నిటిని తీసుకుంటున్నాయంట. అవి ఎంత అల్పమైన జీవులంటే దేవుడు ముఖం మరుగు చేసుకుంటే అవి కలత చెందుతున్నాయంట. అంతేకాదు ఆయన ఊపిరి ఆపేయంగానే, ఆయన వాటి ఊపిరిని తీసివేసినప్పుడు ప్రాణాలు విడిచేసి మంటిలో కలిసిపోతున్నాయి. అంతే, అక్కడతో వాటి జీవితం అనేది అయిపోయింది. జంతువుల యొక్క జీవితం అనేది అయిపోయింది. వాటికి ఎటర్నిటీ అనేది లేదు, దానికి ఆత్మ లేదు, అవి పరలోకంలో
దేవునితో పాటు అవి ఇక్కడ నుంచి నిత్యత్వానికి రావడం, అక్కడ యుగయుగాలు దేవునితో రావడం ఇలాంటివి లేదు. వాటిలోకి దేవుని ఆత్మ అనేది పెట్టలేదు దేవుడు. అయితే మనిషిలో దేవుడు ఏం చేశాడంటే నరుని చేసినప్పుడు నాసికారంధ్రంలో జీవవాయువుని వదిలినట్టుగా అప్పుడు మనిషి జీవించు ప్రాణి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అలాగా మనిషిని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో చేశాడు. మనిషికి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి సాధారణంగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక చెట్టుకి, ఒక పురుగుకి, ఒక జంతువుకి, ఒక చేపకి, సముద్ర జీవాలకి దేవుడు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడంటే తన చేతితో చేసుకుని తన రూపంలో తన పోలిక చప్పు చేసుకున్న నిన్ను దేవుడు చూస్తున్నాడు అంటారా, చూడట్లేదంటారా? కాబట్టి అదే చెప్తాడు మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాం. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. ఏంటంటే ఆకాశ పక్షులను చూశారు కదా, అవి ఏమన్నా ఎప్పుడైనా పొలాలు వేసి పొలాలు దున్నుకొని అవి విత్తి పంటను కోసుకొని కుప్పలు వేసుకొని గోడౌన్లో దాచుకొని తింటున్నాం మీరు చూసారు ఎప్పుడైనా? అయితే వాటిని దేవుడు చక్కగా పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులా కాదా? వాటికంటే విలువైన వాళ్ళ కాదా? వాటి బ్రతుకు కంటే మీరు విలువైన బ్రతుకు కలిగిన వాళ్ళ కాదా? దేవుడు సృష్టిలో చేయబడిన వాళ్ళు, దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన మనము అత్యంత విలువ కలిగిన వాళ్ళం కదా. దేవుడు అదే చెప్తున్నాడు. మనం చదివిన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 29వ వచనం మనం చూసినట్లయితే వస్త్రములకి 28వ వచనంలో వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించడి, అవి కష్టపడవు పడకవు. అడవి పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి, అవి ఏమన్నా కష్టపడి డిజైన్ చేసుకుంటున్నాయా? లేదు. అయితే దేవుడు వాటికి ఒక అందాన్ని ఇస్తున్నాడు. తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను కూడా ఇప్పుడు అలాగ అలంకరింపబడలేదంట. అయితే దేవుడు చెప్తున్నాడు 30వ వచనంలో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా అని చెప్తున్నాడు. ఏంటంటే ఇప్పుడుండి రేపు వాడిపోయే పువ్వుకి దేవుడు అంత నీట్గా డిజైన్ చేస్తున్నాడంటే మీరు ఎందుకు అల్ప విశ్వాసంతో ఉంటున్నారు? మీరు అంతకంటే శ్రేష్ఠులు కదా. వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా, మీకు ధరింపజేయడా వస్త్రాలని అని దేవుడు అడుగుతూ ఉన్నాడు అనమాట. నేడిండి రేపు పొయ్యిలో వేయబడే ఆ గడ్డిని దేవుడు ఇలా ఆలోచిస్తున్నాడు కదా. నీ గురించి ఆలోచించడాన్ని నువ్వు అనుకుంటున్నట్లయితే, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నట్లయితే అది తప్పు. దేవుడు ఖచ్చితంగా నీ మీద కనుదృష్టిని పెట్టి ఉంచాడు. దేవుడు ఒక ప్రణాళిక, ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ పట్ల. ఒక తండ్రి, ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డ మీద ఆలోచన కలిగి ఒక ప్లాన్ కలిగి ఉంటారో అంతకంటే ఎక్కువ ప్లాన్ దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ మనం చూసినట్లయితే కాబట్టి దేవుడు మనల్ని ధరింపజేస్తాడు. కాబట్టి మీరు ఏం తినాలి, ఏం తాగాలి అని చెప్పేసి మీరు చింతించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము చింతించొద్దు. ఎందుకంటే మనం పేతృపత్రికలో కూడా దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు మనం పేతృపత్రికలో చూసినట్లయితే మొదటి పేతృపత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు కదా. ఏంటంటే దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడంట. ఆయన మిమ్మల్ని తగిన సమయంలో హెచ్చించే విధంగా మనం ఏం చేయాలంటే బలిష్టమైన ఆయన చేతుల కింద దీనత్వం కలిగి జీవించాలి. ఎందుకంటే ఆ తర్వాత వచనంలో చెప్తాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి అని చెప్తున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడంట, ఆలోచిస్తున్నాడంట. హీ కేర్స్ ఫర్ యూ అని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. ఆయన మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, మిమ్మల్ని గూర్చి ఆలోచిస్తున్న దేవుడు. కాబట్టి మనం దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు, నా కోసం నన్ను ప్రేమించేవాడు, నాకు పట్ల శ్రద్ధ వహించేవాడు, నన్ను గురించి ఆలోచించే దేవుడు ఒకడున్నాడు, ఆయన నన్ను చూసుకుంటున్నాడు అనే ఒక నిశ్చయత కలిగి ఉండండి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే చివరిగా 32వ వచనంలోంచి మనం చూసినట్లయితే 104వ కీర్తనలో, ఆయన భూమిని చూడగా అది వణుకుతుందంట, పర్వతంలో ఆయన ముట్టినప్పుడు అవి పొగరాస్తున్నాయంట. నా జీవితకాలం అంతా నేను యెహోవాని కీర్తన పాడతానని నేనున్నంతకాలము నా దేవుని కీర్తిస్తానని చెప్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని అంతటి ఆయన సృష్టిలో ఏమేమైతే చేసుకుంటూ వస్తున్నాడో అన్నిటినీ ఒక చైన్ రియాక్షన్ లాగా అతను
కీర్తనకారుడు వర్ణించుకుంటూ వచ్చి చెప్తున్నాడు, దేవుడు ఇంత గొప్పవాడు, నేను ఆయన్ని స్తుతించకుండా ఉండలేను, నేను నా జీవిత కాలం అంతా నేను ఎంతకాలం ఉంటానో అంతకాలం ఆయన కీర్తిస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి కీర్తించే వారంగా ఉంటున్నామా, దేవుణ్ణి స్తుతించే వారంగా ఉంటున్నామా లేదా అనేది మనం ఆలోచన చేసుకుని ఏంటంటే ఇన్ని దేవుడు మనకిస్తున్నాడు, ఎంతసేపు దేవుని గురించి ఆలోచిస్తున్నాం, ఇంత శ్రద్ధ దేవుడు మనకిస్తుంటే ఆత్మీయ సంబంధమైన విషయాల మీద మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నామో ఆలోచన చేసుకుందాం. అంతేకాదు 35వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే, పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక, నా ప్రాణం యెహోవాను సన్నిధించిపో యెహోవాను స్తుతించుడి అని చూస్తున్నాం. ఏంటంటే పాపులు అనేవాళ్ళు భూమి మీద ఉండకుండా లయమైపోతారు అని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. భక్తిహీనులు అనేవాళ్ళు ఉండరు అని చెప్తున్నాను. ఏంటంటే దేవుని యొక్క రాజ్యములో భక్తిహీనులు అనేవాళ్ళు ఉండరు, పాపులు అనేవాళ్ళు నిలవరు కదా. కాబట్టి మనం 15వ కీర్తనలో కూడా చూస్తే అక్కడ ఏమని ఉంటుంది, యెహోవా పర్వతం మీద ఎవరు ఉండగలుగుతారంట, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, ఎవరుంటారంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అని చెప్తున్నాడు కదా. కాబట్టి అలాగా నీతిని అనుసరించు యథార్థమైన జీవితం జీవించే పరిశుద్ధులు ఉంటారు. కానీ ఈ భూమి మీద దేవుని యొక్క పాపులు అనేవాళ్ళు భూమి మీద ఉండరు, పాపులు భూమి మీద లయమైపోతారు అని చెప్తున్నాడు. ఏంటంటే భూమిని ఇంత శ్రేష్టంగా దేవుడు చేశాడు కదా, భూమి దాని చుట్టూ ఉన్న వాటినన్నిటిని ఇంత దేవుడు గ్రాండ్గా అరేంజ్ చేయడానికి కారణం ఏంటి, ఇంత అరేంజ్మెంట్ ఎందుకు జరిగింది భూమి మీద, దానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? అక్కడ ఒక విఐపిని పెట్టాడు దేవుడు. ఎవరంటే అది నువ్వు నేను. ఏంటంటే ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడంటే, ఎవరైనా ఒక మంత్రి కానీ లేదంటే ఒక సీఎం పిఎం వీళ్ళు ఎవరైనా వస్తున్నారంటే, వాళ్ళది ఏదైనా మీటింగ్ ఉందంటే ఏం జరుగుద్దంటే చక్కగా నీట్గా పరిసరాలన్నీ చేసేస్తారు, గ్రాండ్గా అరేంజ్ చేస్తారు, డెకరేషన్స్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? రోజు అలాగ ఉంటుందా? వాళ్ళు వచ్చినప్పుడే అలాగ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క గొప్ప హోదాలో ఉన్నవాళ్ళు కదా, వాళ్ళని గౌరవంగా వాళ్ళని గ్రాండ్గా చూపించడం కోసం వాళ్ళ కోసం వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా ఖర్చులు పెడుతూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చి 1 గంట 2 గంటలు మహా అయితే ఉండి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి 10 నిమిషాలు కూడా ఉండి వెళ్ళిపోవచ్చు. అయితే ఆ కొద్దిసేపటి కోసం ఏం చేస్తారంటే చాలా అరేంజ్మెంట్ చేస్తారు. దేవుడు ఈ సృష్టి అంతటికి ఇంత అరేంజ్మెంట్ చేసింది ఎందుకో తెలుసా? ఈ భూమి మీద నువ్వు ఉండాలి కాబట్టి, కేవలం నీ కోసమే. ఆ సూర్యుడు ఉన్నది నీ కోసమే, భూమి ఉన్నది నీ కోసమే, ఈ ప్రవాహాలన్నీ నీ కోసమే, అన్నీ నీ కోసమే. ఇన్ని దేవుడు చేశాడు కదా, ఇంకా భక్తిని వదిలేసి నా ఇష్టం అన్నట్టు బ్రతికితే గనక అది దేవుడు చెప్తున్నాడు అనమాట. భక్తిహీనులు అనేవాళ్ళు భూమి మీద ఉండరు. దేవుడు ఎంత చేస్తున్నాడు కదా, ఆలోచన చేసుకుందాం, దేవుని పట్ల భక్తి కలిగి జీవిద్దాం. అంతేకాదు భూమికి దేవుడు తీర్పు తీస్తాడు. మన రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉంటుంది చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు నేను చదువుతాను. రోమా 8:19లో, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచుచు కనిపెట్టుచున్నది అని చూస్తున్నాం. దేవుని కుమారులు దేవుని యొక్క రాకడ సమయంలో దేవుని యొక్క బిడ్డలందరూ తిరిగి వచ్చే టైంకి సృష్టి అంతా ఎదురు చూస్తుందంట. అయితే ఏలైనగా సృష్టి నాశనకు లోనయ్యి దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యం పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడను అని మనం చూస్తూ ఉన్నాం కదా. ఏంటంటే దాన్ని చేసిన వాడి ద్వారా సృష్టి ఎలాగుందంటే ఈ విధంగా ఉంటా ఉంది. అది ఎదురు చూస్తూ ఉందంట దేవుని యొక్క కుమారుల రాకడ కోసం. అయితే ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుందంట. 22వ వచనంలో చూసినట్లయితే, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదాం. ఎందుకు ప్రసవ వేదన పడుతుందంటే, ఎంతో వైభవంగా చేసిన ఈ యొక్క భూమిని మనిషి పాపం చేత, మనం ఆదికాండంలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో మనిషి పాపమును బట్టి, మనిషిని బట్టి ఏం జరిగిందంటే భూమి శపించబడింది. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల సింపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలు గచ్చపొదలు నీకు మొలిపించును, పొలంలో పంట తిందువు అని దేవుడు చెప్తున్నాడు. చూసారా, ఏంటంటే మనిషిని బట్టి ఏం జరిగిందంటే భూమి శపించబడింది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే సృష్టి యావత్తు ఇప్పుడు దాకా ఆ శాపాన్ని బట్టి ఏం జరుగుతుందంటే భూమి సృష్టి అంతా కూడా
మూలుగుతుందంట. అయితే దేవుని ప్రత్యక్ష టైంలో జరిగేది ఏంటంటే భక్తిహీనులు అనే వాళ్ళు నిర్మూలించబడతారు. దేవుని రాకడ సమయానికి వచ్చేసరికి ఆయన యొక్క దినమున భక్తిహీనులు అనే వాళ్ళు పూర్తిగా నిర్మూలన చేయబడతారు. వారు ఒక మూలకి నరకంలోనికి వాళ్ళు తొలగబడతారని దేవుడు తన వాక్యంలో చెప్తా ఉన్నాడు. అయితే దేవుని సృష్టి మాత్రమే కాదు కానీ 23వ వచనంలో ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నామని చెప్తున్నాడు. అంటే ఆత్మీయంగా మనము కూడా మూలుగుతూ ఉన్నామేమో. ఏంటంటే ఈ బాడీ నుంచి విమోచన కోసం, దేవుని యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ నీ ఆత్మలో మూలుగుని దేవుడు వింటూ ఉన్నాడు. ఏంటంటే సృష్టి ఎలాగైతే సిద్ధంగా ఉందో దేవుని ప్రజల యొక్క ఆత్మలు కూడా అంతే సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సిద్ధపాటు ఏంటంటే దేవుడు మనిషి ఇక్కడ ఉండటానికి ఎంత అయితే సిద్ధపాటు చేశాడో నిత్యత్వంలో అంతకంటే గొప్ప సిద్ధపాటు చేశాడు. నేను వెళ్ళటం మంచిది అని దేవుడు చెప్తున్నాడు తన శిష్యులతో. ఆయన చనిపోకముందు నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మీకోసం అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. మన యుగాలు ఉండేలాగా ఈ భూమి ఎంతలాగా ఉందో దానికి మన వర్ణనకి మించినట్టు వైభవంగా పరలోకంలో దేవుడు మనకి యొక్క స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆ నిత్యత్వంలో ఉండాలంటే ఇక్కడ దేవుడు ఇచ్చిన ఏంటంటే ఇది మనకు వచ్చిన ఒక టెస్టింగ్ పీరియడ్ లాంటిది. ఇక్కడ నువ్వు నమ్మకంగా ఉంటే అక్కడ దేవుడు నేను నిలబెడతాడు. కొంచెంలో నమ్మకంగా ఉండు. ఒక 80 years 60 years 70 years నీ భూమి మీద టైం ఎంతో ఈ కాలంలో కొంచెం ఫెయిత్ఫుల్గా ఉంటే నీకు యుగాలు ఒక గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం అనేది ఉంది. కాబట్టి ఈ లిమిటెడ్ టైంలో నువ్వు కంట్రోల్ చేసుకోలేకుండా భక్తిహీనతతో దేవుడు నీ కోసం ఇన్ని వనరులు నేను చుట్టూ పెట్టిన తర్వాత కూడా ఇంకా భక్తిహీనంగా మనం వెళ్ళిపోతే కనుక ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని యందు ప్రియులైన వారు మీ అందరికీ కూడా నేను బ్రతిమలాడేది ఏంటంటే దేవునిలో శ్రద్ధ కలిగి ఉందాం. దేవుడు మన కోసం ఇన్ని చేశాడు ఈ భూమి మీద. అయితే మనము దీన్ని గ్రహించుకొని ఆయనకి నమ్మకంగా జీవించినట్లయితే ఇది కాదు నువ్వు చూస్తున్నది చాలా తక్కువ. మనం ఈ యొక్క గ్రంథంలో మనం ఇంకా వివరంగా తెలుసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు మనకు చేసిన సృష్టి మనం ఆలోచన చేసినట్లయితే మనం చేయబడిన రీతే గొప్ప అద్భుతం కదా. ఇలాగ రకరకాలుగా దేవుడు మనం సృష్టించి అద్భుతంగా దేవుడు మనం చేశాడు. మన కోసం అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? వీటిని గ్రహించుకుని నమ్మకంగా జీవిస్తున్నామా, మర్చిపోయి విచ్చలవిడిగా జీవిస్తున్నామా ఆలోచన చేసుకున్నాం. ఇక్కడ విచ్చలవిడి జీవితం జీవిస్తే ఇలాంటి భక్తిహీనమైన జీవితాన్ని బట్టి నిర్మూలమైపోతారని దేవుడు చెప్తున్నాడు. లయమైపోతామంట. అదే ఇక్కడ నమ్మకంగా ఉంటాయి, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద యుగములు ఆ నిత్యత్వంలో పరలోకంలో ఒక గొప్ప స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నీ కన్నులు వాటి వైపు దేవుని వైపు ఉంచి ఈ లోకంలో ఉన్న అల్పమైన వాటి మీద మనసును తీసివేసి దేవుని యందు దృష్టి పెట్టి యేసు కొరకు వైపు చూచు ఓపికతో ఈ పందెంలో మనం పరుగులు పెట్టి విజయాన్ని పొంది బహుమానం పొందుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది కీర్తన ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి మీకే వందనములు తండ్రి. నిజముగా నా తండ్రి, నా ప్రభా, మహత్యమును ప్రభావమును ధరించుకున్న వాడివి, వెలుగుని నా తండ్రి వస్త్రాల వల్ల ధరించుకున్న గొప్ప దేవుడు తండ్రి. మమ్మల్ని నా తండ్రి నువ్వు కేర్ చేయాల్సిన అవసరం కూడా లేని సమయంలో మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కోసం సృష్టిని చేసావు తండ్రి. ఆకాశాన్ని చేసావు, భూమిని చేసావు, నీటిని చేసావు, సముద్రాన్ని చేసావు, వాటిలోని జలచరములను చేసావు, సముద్రపు జంతువులను చేసావు, వృక్షములను చేసావు తండ్రి. మా కోసం అనేకమైన వాటిని చేసావు, సూర్య చంద్ర నక్షత్రములను చేసావు తండ్రి. అవన్నిటినీ నువ్వు చేసి వాటికి నియమించిన ప్రకారం వాటిని నడిపింపచేస్తున్నావు. అవన్నీ నీ మాట వింటనే తండ్రి. నీ పోలికలో చేయబడిన నేను నీ మాట వినట్లేదు తండ్రి. ప్రభా, కొన్నిసార్లు నేను తప్పిపోతున్నాను, దయచేసి నన్ను క్షమించి నేను కూడా నీ మాట వినేలాగా కృపను అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా, ఇవన్నీ నువ్వు నాకు అనుగ్రహించిన తర్వాత నేను భక్తిహీనంగా మీ నుంచి తొలగిపోకుండా నమ్మకంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. యుగంలో నిత్యత్వంలో మీతో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, మీ ప్రియులైన బిడ్డల జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పట్ల శ్రద్ధ వహించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నా గురించి ఆలోచించేవారు లేరు అనుకుని ఆత్మన్యూన్యత భావముతో ఒంటరితనంతో డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారి కోసం నువ్వు కేర్ తీసుకుంటున్నావని, నువ్వు శ్రద్ధ వహిస్తున్నావని, వారిని గురించి చింతిస్తున్నావని నా తండ్రి నీవు వాక్యంలో తెలియజేస్తున్న మాటను బట్టి మీకు వందనములు. మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, మిమ్మల్ని అనాథలుగా విడవనని చెప్పిన దేవా, మీ బిడ్డలతో మీరు ఉండండి. అటువంటి పరిస్థితుల నుంచి విడిపించమని, మీ బిడ్డలు ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో యేసు నామములో ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితి నుంచి విడుదల దయచేసి దీవిన ఆశీర్వాదాలని, రక్షణ ఆనందాన్ని ప్రతి కుటుంబానికి మీరు దయచేసి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్.